రెండో రోజు అసెంబ్లీ సమావేశాలపై పూర్తి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాల్టి సెషన్ షెడ్యూల్ ఏంటి? యశోద, ఇవాళ 11 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. వాస్తవానికి నిన్న కొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా వాళ్ళ ఆయా వ్యక్తిగత పనుల నిమిత్తం దూరంగా ఉన్నారు. అయితే ఇవాళ ఎవరైనా వస్తే కనుక ఇంకొక 5 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈరోజు ఎవరైనా సభకు వస్తే కనుక వారితోటి ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. లేదంటే రేపు స్పీకర్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక స్పీకర్ ఎన్నిక సంబంధించి స్పీకర్ యునానిమస్గా ఎన్నుకున్నారు కాబట్టి మిగతా పార్టీలు ఎవరు కూడా స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేయలేదు కాబట్టి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఎన్నుకున్నట్లుగా అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు. ప్రొటెం స్పీకర్ ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ టైంలోనే వెంటనే అక్కడ అదే సభలో కూర్చున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరికి సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మిగతా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఆయనని తీసుకొని వచ్చి స్పీకర్ చైర్ మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత సభ కార్యకలాపాలు సాగుతాయి. అంటే స్పీకర్గా ఆయన ఎన్నుకున్న విధానం కావచ్చు, లేదంటే స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు రాజకీయ అనుభవం కావచ్చు, ప్రజలకు చేసినటువంటి సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా సభ్యులు తమ అభిప్రాయం ద్వారా చెప్తారు. ఆ తర్వాత సభకు వాయిదా పడుతుంది. తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో కొత్త స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ బీఏసీ సమావేశం జరుగుతుంది. ఇందులో సభానాయకులు తర్వాత ఆయా పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా పాల్గొంటారు. సభ యొక్క అంటే రేపు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి అంశాల మీద బీఏసీ నిర్ణయం తీసుకుంటుంది. లేదంటే ఇంకా ఏమైనా సభ 1-2 రోజులు పెంచాలనుకుంటే కూడా బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 20 తారీఖు వరకే సభ జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం రేపు ఉంటుంది కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతాడు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేశాయి, తర్వాత భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుంది అనేటువంటి విషయాల మీద గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. దీనికి సభ ఆమోదిస్తుంది. ఆ తర్వాత శాసనసభ వాయిదా పడుతుంది. ఇది ప్రస్తుతానికి ఇవాళ జరిగేటువంటి సభకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. అయితే స్పీకర్ ఎన్నిక ఎవరైనా సభ్యులు కనుక మిగతా వాళ్ళు ఎవరైనా నామినేషన్ వేసి ఉంటే కనుక దాని మీద ఎన్నిక ఉండేది కాబట్టి యునానిమస్గా పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆయన చైర్లో కూర్చుంటారు. ఇది ప్రస్తుతానికైతే ఈరోజు సభకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. థాంక్యూ.